ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం వద్ద మొదటి స్నానంతో మహాకుంభమేళా 2025 ప్రారంభమైంది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ త్రివేణి సంగమం ఒడ్డున పెద్ద సంఖ్యలో భక్తులు, సాధువులు, విశ్వాసులు తరలివచ్చారు. బ్రహ్మ ముహూర్తం నుంచి భక్తజన సంచారం సంగమం తీరం వైపు కదులుతోంది. గంగామాత, యమున, అదృశ్య సరస్వతి త్రివేణిలో విశ్వాసం నింపడానికి ప్రజలు ఆసక్తిగా ఉన్నారు. गंगोत्री कहाँ है आ जाइए यमुना सरस्वती मतलब अदृश्य है वो दिखाई नहीं। పౌష్య పూర్ణిమ స్నానంతో మాస కల్పములు కూడా ప్రారంభమవుతాయి. సాధువులు, మహాత్ములు, గృహస్థులందరూ కల్పావాస తీర్మానం చేసి కల్పాలను ప్రారంభిస్తారు. కఠోరమైన కల్పావయ వ్రతం అంటే శరీర కల్పం పూర్తయ్యే సమయంలో సాధువులు, మహాత్ములు మరియు భక్తులు సంగం ఇసుకపై నిర్మించిన గుడారాలలో క్రమమైన మరియు నిగ్రహంతో కూడిన జీవితాన్ని గడుపుతూ కఠినమైన ధ్యానం చేస్తారు. 3 గంటలు గంగా స్నానం చేసి నేలపై పడుకుని ఒక్కపూట రాత్రి భోజనం చేయాలి. जला रहे हैं। మహాకుంభమేళా 2025 కోసం దేశంలోనే కాదు ప్రపంచంలోని అతిపెద్ద మతపరమైన వేడుకగా వీటిని నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక ఉత్సవం ఇవాల్టి నుండి ఫిబ్రవరి 26 మహాశివరాత్రి వరకు కొనసాగుతోంది. ఇందులో అఖార 14 జనవరి, మకర సంక్రాంతి 29 జనవరి మౌని అమావాస్య, 3 ఫిబ్రవరి బసంత్ పంచమి నాడు రాజస్నానం అనగా స్నానాన్ని నిర్వహిస్తుంది. మహాకుంభానికి సంబంధించి రాష్ట్ర యోగి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. 4000 హెక్టార్లలో ఈ మహాకుంభ కార్యక్రమం నిర్వహిస్తుండగా జాతర ప్రాంతంలో మొత్తం 25 సెక్టార్లను రూపొందించారు. భక్తులు, సాధువుల రాకపోకలకు 30 పాంటూన్ వంతెనలు నిర్మించబడ్డాయి. ఇది కాకుండా 1.5 లక్షల మరుగుదొడ్లలో 15,000 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. ఈ మహాకుంభమేళాను చారిత్రాత్మకంగా మార్చేందుకు యూపీ ప్రభుత్వం దివ్యమైన, గొప్పగా, అలాగే పరిశుభ్రమైన, సురక్షితమైన, చక్కగా నిర్వహించబడిన మహాకుంభాన్ని నిర్వహిస్తోంది. దీనితో పాటు యోగి ప్రభుత్వం కూడా మహాకుంభను గ్రీన్, డిజిటల్, ప్లాస్టిక్ రహితంగా ప్రకటించింది. మహిళా భక్తులు బట్టలు మార్చుకునేందుకు, స్నాన ఘట్టాల వద్ద దుస్తులు మార్చుకునేందుకు గదులు ఏర్పాటు చేశారు. స్నాన ఘట్టాలపై బస్తాలు, కంచుగడ్డి వేసి తాత్కాలిక ఘాట్లను సిద్ధం చేశారు.
మహాకుంభానికి సంబంధించి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. పక్షిని ఎవరు చంపలేనంత జాగరూకత భూమిపైన ఆకాశంలో 3 చోట్ల పెరుగుతుంది. మొదటిసారిగా మహాకుంభలో 2700 కంటే ఎక్కువ AI అమర్చిన కెమెరాలు అమర్చబడ్డాయి. డ్రోన్ కెమెరాల ద్వారా కూడా నిఘా కొనసాగిస్తున్నారు. పోలీసులు, PAC, పారామిలిటరీతో పాటు యూపీ, ATS, STF, NSGకి చెందిన కమాండోలు కూడా మోహరించారు. ఘాట్ల భద్రత కోసం డీప్ వాటర్ బారికేడింగ్, వాటర్ పోలీసులు, డీప్ డ్రైవర్లు, NDRF, SDRF బృందాలను నియమించారు. దీంతో పాటు అగ్నిమాపక శాఖ అత్యవసర సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. వైద్య చికిత్స కోసం పరేడ్లో 100 పడకల కేంద్ర ఆసుపత్రి నిర్మించారు. ప్రతి సెక్టార్లో ఒక చిన్న ఆసుపత్రి నిర్మించారు. అత్యవసర పరిస్థితుల కోసం గ్రీన్ కారిడార్ కూడా రూపొందించబడింది. సీఎం యోగి సూచనల మేరకు స్నానఘట్టాలను ప్రోటోకాల్ ఫ్రీగా ఉంచడం అతిపెద్ద విషయం. దీంతో పాటు మహాకుంభంలో హెలికాప్టర్ల నుంచి భక్తులు, సాధువులపై పూల వర్షం కురిపించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. మహాకుంభంలో మొత్తం 6 ప్రధాన స్నానాలు ఉంటాయి. జనవరి 14న మకర సంక్రాంతి స్నానోత్సవం ఉంటుంది. ఇది మొదటి రాజా స్నానం అంటే అమృత స్నానం అంటారు. జనవరి 29న మౌని అమావాస్య నాడు 3వ స్నానం చేస్తారు. ఇది 2వ రాజా స్నానం అంటే అమృత స్నానం అవుతుంది. 4వ స్నానం ఫిబ్రవరి 3వ తేదీన బసంత్ పంచమి నాడు ఉంటుంది. ఫిబ్రవరి 12వ తేదీన మాఘీ పూర్ణిమ నాడు 5వ స్నానం ఉంటుంది. మహాకుంభంలో 6వ చివరి స్నానోత్సవం ఫిబ్రవరి 26న మహాశివరాత్రి జరుగుతుంది. మహాశివరాత్రి స్నానోత్సవంతో మహాకుంభం ముగుస్తుంది.